హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు మామిడికాయ ఊరగాయ పెడుతున్నానండి. మామిడికాయ ఊరగాయ పెట్టాలంటే కాలంతో పని లేదన్నమాట. ప్రజెంట్ ఉన్న సీజన్లో మామిడికాయలు దొరికితే చాలన్నమాట. ఎప్పుడైనా సరే మనం మామిడికాయ ఊరగాయ పెట్టుకోవచ్చు. ఒక్కసారి పెట్టేసి సంవత్సరాల తరబడి వాటిని స్టాక్ ఉంచుకోవటానికి ఫ్రిడ్జ్లో పెట్టి కలర్ మారకుండా ఉండటానికి ఇలా చేసే బదులు మనం తినాలనిపించినప్పుడు ప్రతి సీజన్లో కూడా ఇప్పుడు పునరస మామిడికాయలు అలా వస్తున్నాయి కదా, వాటితోటైతే మనం ఈజీగా ఎవ్రీ మంత్ అయినా సరే మనకి కావాల్సిన క్వాంటిటీని బట్టి పెట్టుకోవచ్చు అనమాట. చాలామంది ఏంటంటే మనకి ఎక్కువ మోతాదులో క్వాంటిటీలో పెట్టలేరు, ప్లస్ టైం కూడా అంత ఎక్కువ ఉండట్లేదండి ప్రజెంట్ ఉన్న బిజీ షెడ్యూల్లో. అందుకనేసి నేను 3 months 2 months అలా అయితే మ్యాంగో పచ్చడి ఎప్పుడు ఇయర్లీ వన్స్ అమ్మ పడుతుందనమాట. సరే నేను నేర్చుకుందాము అనేసి నేను కూడా స్టార్ట్ చేశాను ఒక 2-3 years నుంచి. 2-3 monthsకి ఒకసారి ఊరెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను. ఈసారి అయితే అమ్మ మొన్న స్వామి వచ్చేప్పుడు మ్యాంగోస్ పంపించారనమాట. చాలా మ్యాంగోస్ పంపించారనమాట. నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళకి, అంటే నాకు అన్నీ షేర్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి నేను పంపాలి కాబట్టి వాళ్ళందరికీ పంపించాక ఇంకా ఉన్నాయన్నమాట చాలా మ్యాంగోస్. సరే మ్యాంగో పికిల్ పెడదాము, కొంచెమే ఉంది ఫ్రిడ్జ్లో, అందుకే వెల్లుల్లిపాయలు అయితే ఇలా పొట్టు తీసి పెట్టుకున్నానండి. నేను ఎప్పుడూ కూడా మామిడికాయ పచ్చడి కేజీలు అర కేజీలు అలా కొలతలతో తీసుకోను. ఇలా ఒక కప్పు తీసుకొని ఈ కప్పు తీసుకుంటానండి. దీంతో 5 కప్పుల మామిడికాయల కొలతకి ఒక పావు కప్పు ఉప్పు వేస్తానండి. అంటే కప్పుంబావు ఉప్పు వేస్తాను, కప్పుంబావు కారం వేస్తానన్నమాట. నూనె కూడా సేమ్ క్వాంటిటీ వేస్తానండి. మనం కావాలంటే చూసుకొని కలుపుకుంటానన్నమాట. ఆవపిండి వచ్చేసి 1/2 కప్పు వేస్తాను. మెంతి పిండి వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు, ఎక్కువ వేయనండి చేదు వస్తుంది కాబట్టి. నేను పెట్టే ఈ క్వాంటిటీకి ఇవి మొత్తం కేజీ ముక్కలు ఉంటాయండి. ఆ కేజీకి కొలత అనమాట ఇది. ఈ విధంగా మనం పెట్టుకునే వాళ్ళమైనా ఈజీగా వెయిట్ చూయించడానికి ఎన్ని కిలోలు ఉన్నాయి అవి కష్టంగా ఉంటుంది. ఇలా అనుకోండి, మనం చక్కగా ఏదైనా ఒక కొలత గిన్నె పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా పెట్టుకోవచ్చు. దీంతో నేను 1 బౌల్ రాళ్ళు ఉప్పండి ఇది ఎండలో పెట్టేసుకొని మార్నింగ్ టైము ఇలా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. ఒక్కసారి ఫైన్గా గ్రైండ్ చేయకుండా కొంచెం ఆపి వేసామంటే మనకి సాల్ట్ అనేది ముద్ద కట్టకుండా చక్కగా వస్తుందన్నమాట. మామిడికాయల పచ్చడి, ఆవకాయ ఊరగాయ అది పెట్టేటప్పుడు ఎప్పుడైనా చేతులు క్లీన్గా చేసుకోండి. మన పరిసరాల్లో కొంచెం శుభ్రంగా, అంటే వాటరు తేమ ఇవి లేకుండా డీస్లు కానీ గిన్నెలు కానీ కలిపే కప్పులు కానీ అలా చూసుకోండి. తర్వాత సేమ్ క్వాంటిటీ కారం వేస్తున్నానండి. మనం ఉప్పు ఎంత వేసామో అలా అంతే క్వాంటిటీ నిండుగా అంటే 1 వస్తుందండి, తలకొట్టుగా అంటే 1 వస్తుందన్నమాట. నిండుగా వేసానన్నమాట. కారం వచ్చేసి తరువాత ఆవు పిండి వేసుకుంటాను. ఆవు పిండి ఆ బాక్స్లో సగం అండి, అంటే 1/2 కప్పు ఆవు పిండి వేస్తాను. ఈ మామిడికాయ పచ్చడి మనము ఒక 3-4 days నిల్వ ఉంచేసి కూడా వాడుకోవచ్చండి. హోటల్స్లో అలా ఎక్కువగా ఇప్పుడు ఇన్స్టెంట్గా ఇలానే పెడుతున్నారనమాట. నేను టెంకతో కూడా పెట్టలేదనమాట, టెంక తీసే పెట్టాను. 1/2 కప్పు వచ్చేసి ఆవు పిండి అండి. ఆవు పిండి కూడా ఎండలో పెట్టేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఒక 2 టేబుల్ స్పూన్ మెంతిపిండి వేశాను. వెల్లుల్లిపాయలు అవి మామూలుగా గర్భాలు ఒలిచి పెట్టుకున్నానండి. ఆ కప్పుతోటి 1 కప్పు క్వాంటిటీ ఆ వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. దీనిలో అసలైన మెయిన్గా వేసే ఇంగ్రీడియంట్ ఆయిల్ అండి. ఈ ఆయిల్ని నేను ముక్కలకి పట్టిస్తానన్నమాట. మీరు ఎప్పుడైనా సరే ఆయిల్ని ముక్కలకి పోసి ఫస్ట్ కలపండి. ఆ ముక్క అనేది ఎన్ని రోజులైనా సరే చిదురవ్వకుండా ఉంటుంది, ముక్క జ్యూసీగా ఉంటుంది. దీనికోసం నేను పల్లి నూనె లేదంటే నువ్వుల నూనె వాడతానండి. ఎక్కువగా నువ్వుల నూనె వాడుకున్నామనుకోండి మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది, ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిదండి నువ్వుల నూనె. చాలామంది తమిళియన్స్ నువ్వుల నూనె మనం నెయ్యి ఎలా తింటామో అలా అన్నంలో పోసుకొని తింటారు. అందుకే వాళ్ళ హెయిర్ అది నల్లగా ఉంటుందన్నమాట.
ఈ కప్పు క్వాంటిటీలోనే 1.5 కప్పు ఆయిల్ వేస్తానండి. ఇది వచ్చేసి నువ్వుల నూనె అనమాట. ఏజ్ బ్రాండ్ తీసుకుంటాను నేను ఎక్కువ. లేదు అంటే ఉదయం నువ్వుల నూనె. మనకి నియర్ బై అయితే ఇప్పుడు గానుగలు కూడా పెడుతున్నారండి. గానుగల దగ్గర కూడా ఫ్రెష్ ఆయిల్ దొరుకుతుందన్నమాట మనకి. అక్కడైనా సరే తీసుకొచ్చుకుంటాను. మాకు ఇక్కడ కోదాడ రోడ్లో పెట్టారనమాట. మనకేంటంటే ఇప్పుడు ప్రతి షాప్లో కూడా నువ్వుల నూనె దొరుకుతుంది కాబట్టి మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. గానుగకి వెళ్ళాలి తెచ్చుకోవాలని కూడా లేదండి. ఇలా ఫస్ట్ అయితే ముక్కలన్నిటికీ ఆయిల్ పట్టించుకోవాలన్నమాట. ఇదే ఇందులో ట్విస్ట్ అండి. మామూలుగా మనం ఏంటంటే అన్ని పౌడర్లు కలిపి లాస్ట్లో నూనె యాడ్ చేస్తాం. నేనైతే ఇలానే పెడతానండి. ఫస్ట్ మ్యాంగో ముక్కలన్నిటికీ ఆయిల్ పట్టిస్తానన్నమాట. అప్పుడు ప్రతి ముక్కకి కూడా ఈ పౌడర్ అనేది ఈక్వల్గా పడుతుందన్నమాట. అంటే ఉప్పు కారం అన్నీ ఈ నూనె పట్టించి ఫస్ట్ కలపటం వలన ప్రతి ముక్కకి కూడా ఆ ఉప్పు ఫ్లేవరు కారం ఫ్లేవరు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఈ ఆయిల్ కలిపాక వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు కూడా దగ్గర కప్పు ఉంటాయన్నమాట. మన ఇష్టం అన్నమాట. వెల్లుల్లిపాయలు మీరు ఎంత ఎక్కువ తింటే అన్ని వేసుకోవచ్చు అనమాట. ఇంచుమించు మీరు మ్యాంగోస్లో సగం క్వాంటిటీ కూడా వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. దీనివల్ల టేస్ట్ పెరుగుతుంది, హెల్త్కి మంచిది. ఎక్కువ మామిడికాయ ముక్కల బదులు వెల్లుల్లిపాయ ముక్క కూడా నంచుకుంటారు పెరుగు అన్నంలో అలాగా. మా ఇంట్లో కూడా వెల్లుల్లిపాయలు ఆవకాయ పచ్చడిలో చాలా ఇష్టపడతారండి. అందుకే నేను ఎక్కువ పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకోవటానికి ప్రిఫర్ చేస్తానన్నమాట పచ్చడిలో వేయటానికి. ఇలా మొత్తం ముక్కలకైతే ఆయిల్ పట్టించాక నెక్స్ట్ సాల్ట్ కలుపుతానండి. సాల్ట్ తర్వాత 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నానమాట ముక్కలు. నెక్స్ట్ డేకి ఆయిల్గా మొత్తం పైకి డబ్బా పైకి పెట్టిన రోజైతే ఇలా టైట్గా ఉంటుందండి ముక్కలు. వెల్లుల్లిపాయలు, ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు కారం అన్నీ వేసేసి ఇలా మొత్తం ఆ బౌల్లోంచి తీసి ఇలా డబ్బాలోకి పెట్టుకున్నానమాట. ఇది మనం ఒక 3 days ఇలానే ఉంచేసుకొని మీరు, ఎందుకంటే స్టీల్ దాంట్లో ఉంచామనుకోండి అదంతా కొరుకు తింటుందన్నమాట. అందుకే వెంటనే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్న తర్వాత నేను జాడీలోకి అయితే దీన్ని షిఫ్ట్ చేసుకుంటాను. ఇలా మనం ఆవకాయ పచ్చడి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ చిన్న టిప్స్ పాటిస్తూ చిన్న డబ్బా కొలత పెట్టుకొని ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవ్రీ 2-3 months కూడా ఇలా ఆవకాయ పెట్టుకున్నామంటే ఫ్రెష్గా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. బయట ఇలా జాడీలో భద్రపరుచుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది ఈరోజు మామిడికాయ ఆవకాయ పచ్చడి అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.